హలో గాయ్స్, మీరు చూస్తుంది వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే నార్మల్లీ అమ్మవారి ఊరేగింపు అవే తెలుసు. కానీ మేము 5 days సెలబ్రేషన్స్ చేసుకుంటాము ఇంట్లో. ఇది వచ్చేసి ఫస్ట్ డే ఘటోత్సవం రోజు చేస్తామన్నమాట. పోలేరమ్మకి ఇలా గంపలు 2 తీసుకుని అలుకుతాము. అలికి దానికి పసుపు కుంకుమ పెడతాము. నెక్స్ట్ ఈ దుత్తలు తీసుకుంటాము. దుత్తలు తీసుకుని వాటికి పసుపు కుంకుమ రాస్తాము. రాసి నానబెట్టిన నవధాన్యాల్ని దంచిన పిడకతో కలుపుకొని మనం దుత్తలు తీసుకున్నాం కదా, ఆ దుత్తలకి పడిపోకుండా కింద పెంకు లేకపోతే ఇంకేమో టెంకాయ చిప్ప అది పెట్టి ఈక్వల్గా రెండిట్లో ఈక్వల్గా వేస్తాము. మేమైతే ఫస్ట్ బయట పెడతాము. బయట పెట్టి అలా ముగ్గు వేసి దాని మీద జాజి పిడతల మీద అమ్మవారిని పెట్టి ఇలా నవధాన్యాలు పోస్తాము. ఇంకా ఈ 5 days ఇవి ఇంట్లో ఉన్నాయంటే మన ఇంట్లో సాక్షాత్ అమ్మవారే ఉన్నట్లు లెక్క. మేము దీపం కూడా పెట్టము ఇంకా జాజి పిడతలని లోపల తీసుకొని వచ్చి ఇలా ముగ్గేసి ఇలా ముగ్గు మీద పెట్టి సాంబ్రాణి పొగ వేసి దీనిపైన గంపల్ని జోడిచ్చేస్తాము. ఇలా గంపలు పెట్టి అమ్మవారు ఉన్నారని నమ్ముతాం. సో ఫైనలీ 5th day మా జాజులు ఇలా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.